కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఇప్పుడు అర్జునుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, అసలు ఏం జరిగింది యుద్ధం, మహాభారతం గురించి తెలుసుకుందాం అని అనుకుంటున్నారు. ఒక జాతి యొక్క వేషభాషల్ని కానీ వాళ్ళ సంస్కృతిని కానీ ఎంత నీచంగా చూపించాలో అంత నీచంగా చూపించి అసలు తెలుగు సినిమా నీకు ఎంత పెద్ద రిటర్న్స్ ఇచ్చింది? కారణం ఏంది చెప్పు? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు మదన్ గుప్తా గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకున్నా. ఐ థింక్ రజాకార్ సినిమా తర్వాత ఇప్పుడే మిమ్మల్ని కలవడం. మీ స్టూడియోకి తరచుగానే వస్తున్నారు కానీ మీ యాంకరింగ్ లో చేయడం ఇది రెండోసారి. అండ్ సార్, కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఇప్పుడు అర్జునుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, అసలు ఏం జరిగింది యుద్ధం, మహాభారతం గురించి తెలుసుకుందాం అని అనుకుంటున్నారు. అండ్ ఇంకా కూడా మన పురాణాల గురించి, ఇతిహాసాల గురించి చాలా మందికి ఇప్పుడు ఆసక్తి పెరుగుతుంది అనమాట. ఇలాంటి సినిమాలు రావడం, భగవంతుడిని ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి. ఇవన్నీ చిన్నప్పటి నుంచే పేరెంట్స్ నేర్పించుంటే బాగుంటుందని అనిపించిందా మీకు ఎప్పుడైనా? ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, దానికి రియాక్షన్స్ ఎట్లున్నాయని చెప్తున్నారు. అంటే సినిమా యొక్క ప్రభావం ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంటుంది అనేది దీనివల్ల. ఇంతకు ముందున్నటువంటి సినిమాలను గమనిస్తే మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన సైన్స్ని ఎంత భయంకరంగా చూపించాలో అంత భయంకరంగా చూపించారు. ఒక ఆయుర్వేదిక వైద్యుడు వాడు ఒక కమెడియన్, లేకపోతే ఒక విలన్ వాడు ఒక బొట్టు పెట్టుకొని ఉంటాడు, మెడలో రుద్రాక్షలు వేసుకొని ఉంటాడు. అంటే ఒక జాతి యొక్క వేషభాషల్ని కానీ వాళ్ళ సంస్కృతిని కానీ ఎంత నీచంగా చూపించాలో అంత నీచంగా చూపించి ఆ జాతి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి నిస్తేజాన్ని నింపారు. అయ్యో నా జాతి ఇంతేనా, నా సంస్కృతి ఇంతేనా, నా సాంప్రదాయాలు ఇంతేనా, నాకేమీ ఎంటిటీ లేదా అనే ఒక మానసికమైనటువంటి ఒత్తిడిలో నేటి హైందవ ధర్మానికి సంబంధించిన యువత చేరుకుంది. అటువంటి సమయంలో ఇటువంటి సినిమా రావడంతో వాళ్ళకు ఒక ఆలంబన దొరికింది. ఎస్, మై మైథాలజీ, మై స్క్రిప్చర్స్ ఆర్ గుడ్, ఇటువంటి ఒక ఉత్తేజాన్ని వాళ్ళకు కలిగిస్తుంది. ఇవి ఇప్పుడు నీ ఎడ్యుకేషన్లో నీకు అవకాశం లేదు. అండ్ నీకుండేటువంటి మీడియా అంతా కూడా ఇప్పుడు రెడ్ మీడియా. వాళ్ళు అసలు చెప్పరు. పోనీ వేరే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఏమన్నా ఎత్తి చూపిస్తారంటే చూపించరు. వీళ్ళకి మొత్తం సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీదనే కన్ను. దీన్ని ఎట్టయినా సరే నాశనం చేయాలా. అంటే ఇండియాలో ఉండకూడదనా హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం? ఎక్కడా ఉండకూడదని. ఇప్పుడు నీకు వీళ్ళ అజెండా ఏంటంటే, బాగా ఆలోచించు, మొత్తం ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి సంస్కృతి ఏదైనా ఉంది అని అంటే అది హిందూ సంస్కృతి, సనాతన ధర్మం. మొత్తం ప్రపంచంలో ఉండే కల్చర్స్ అన్నీ నాశనం అయిపోయినాయి, కనుమరుగైపోయినాయి. ఇంకా బతికి ఉన్నది ఇదొక్కటే. దీన్ని కూడా చంపేస్తే ఇక వాళ్ళ మనసు తృప్తి పడుద్ది. కానీ దీంట్లో వచ్చినటువంటి సమస్య ఎక్కడంటే, ఇది అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. సనాతన ధర్మం, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ యు కమ్ అండ్ జాయిన్ అంతే. ఇంక వేరే ఇప్పుడు మంచి అనేది ఎక్కడున్నా తీసుకోమని మన శాస్త్రాలే మనకు చెప్తున్నాయి. ఆనో భద్ర కృతవో ఎంత విశ్వత, నలువైపుల నుంచి వచ్చేటటువంటి అద్భుతమైన భావాలని స్వీకరించమని చెప్తుంది. అండ్ ఇంకొకటి, పోనీ వేరే వాటిల్లో లేని దీంట్లో ఏమన్నా లేవా, వేరే వాటిల్లో ఉన్నాయి దీంట్లో ఏమన్నా లేవా, అన్నిటినీ గురించి ముందుగా చెప్పినటువంటి సంస్కృతి. ఇటువంటి సంస్కృతి ఇంకెక్కడా పరిడవెళ్ళాల, ఇక్కడే పరిడవెళ్ళింది. ఇక్కడే ఇంకా ఈనాటి మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఈ సంస్కృతికి చిహ్నాలైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆ బిడ్డల్లో ఆర్తి ఉంది, తెలుసుకోవాలనే కోరిక ఉంది.
అది దానికి కావలసినటువంటి ప్లాట్ఫామ్ దొరికిందనుకో, వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. ఇది నేను గమనిస్తున్నటువంటి విషయం. ఉంటారు ఇప్పుడు విదేశీ మానసపుత్రులు ఉంటారు, ఇక్కడ వాళ్ళకేం కొదవలేదు. నువ్వు ఏదైనా నీ జాతిని గురించి నీ దేశాన్ని గురించి ఒక మాట మంచి మాట చెప్పగానే వెంటనే వస్తారు. ఇది తప్పు, అది రైటు, దీనికి ప్రూఫ్స్ లేవు. ఒక్కడికి కూడా ఐడెంటిటీ ఉండదు. ధైర్యంగా వచ్చి చేయగలిగినటువంటి వ్యవహారం ఉండదు. కానీ వెనక నుంచి మాట్లాడుతుంటారు. ఇదంతా బానిస బతుకులు బతికి ఇన్నేళ్ళు ఆ బానిస బతుకులకి ఫిక్స్ అయినటువంటి జనాభా ఇది. కొందరు తన జాతి, ఇప్పుడు నీకు ఒక చిన్న విషయం చెప్తానయ్యా, ఇక్కడ ఏదైనా జాతి, నువ్వు ఏదైనా దేశానికి పోయి రే మీ పూర్వీకులు ఇది కనుక్కున్నారా అని కానీ చెప్తే, అబ్బా మా పూర్వీకులు ఎంత గొప్పోళ్ళు అని చెప్పేవాడు ఆ విషయాన్ని నెత్తన పెట్టుకొని మొత్తం ప్రపంచం అంతా తిరుగుతాడు. అదే భారతదేశంలో ఒరే నీ పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళు రా అంటే పోవా నువ్వు భలే చెప్పినావా అని అంటారు. నాకేమి ఇచ్చారంటారు. నువ్వు ఇవన్నీ అబద్ధాలు, ఏముంది నీ పూర్వీకుల దగ్గర, నీ దగ్గర ఏం లేదని చెప్పి మాట్లాడతారు. ప్రూఫ్స్ ఇచ్చినా కానీ ఇదే మాట్లాడతారు. అటువంటి స్థితికి ఈ జాతి బిడ్డల్ని దిగజార్చారు. వాళ్ళు అదే అజెండాగా మోసుకొని దేశ నాశనానికి పునాదులు వేస్తున్నారు. ఇది నువ్వు అడిగావు చూడు ప్రశ్న, సార్ అది వచ్చింది, ఆ సినిమా వచ్చిన తర్వాత భగవద్గీత చదివేవాళ్ళు, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని వాళ్ళకు ఒక ఆలంబన దొరికింది. అరే మన హెరిటేజ్. ఈ మధ్య ఇంకొక సినిమా కూడా వచ్చింది, అదే దాంట్లో నాకు ఆ పేరు గుర్తు రాలేదు. దాంట్లో కృష్ణుని గురించి చెప్తారు. కార్తికేయ టూ ఎంత అద్భుతమైన విశ్లేషణ దాంట్లో. ఈ సూపర్ పవర్ అని అసలు తెలుగు సినిమా నీకు ఎంత పెద్ద రిటర్న్స్ ఇచ్చింది. కారణం ఏంది చెప్పు? కారణం ఏంటంటే నీ జాతి గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయి. అటువంటి నువ్వు చూడు ఎక్కడైనా సరే. ఈ మధ్య ఏదో అఖండానా ఏదో ఉంది కదా, అఖండ శివుడి గురించి కూడా ఉంది. అవును ఎంత బాగా ఇదైంది అంటే, నువ్వు ఏం చేస్తున్నావంటే నువ్వు ఏది కోరుకున్నావో అది ప్రజలకు చూపించాలనుకుంటున్నావు. ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది వాళ్ళకు చూపించాలనుకోవడంలే. ఇప్పుడు దాకా జరిగింది అది. ఏది వాళ్ళు ఏం కోరుకున్నారో అది ప్రజలకు చూపిస్తున్నారు, అది ప్రజలకు చూపించి దాని ద్వారా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది చూపించడానికి ప్రయత్నాలు చేయడంలే. నువ్వు జాగ్రత్తగా చూడు. ఆ ఏన్షియంట్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి సినిమాలు కానీ ఏదైనా ఒక సినిమాలో కొంచెం పార్ట్ కానీ ఉంటే ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారో అంతగా అభిమానిస్తున్నారు. బాహుబలి పెద్ద చిత్రం నీకు, కానీ దాన్ని ఆయన తీసిన విధానం అదంతా కూడా చాలా బాగా ఎందుకు పోయింది అంత ఇది చాలా టాప్ లెవెల్ సినిమా. కారణం ఏంటంటే ప్రజలు కోరుకుంటున్నటువంటి విధానం అది. మొన్న వచ్చిన హనుమాన్ కూడా లాస్ట్ 20 minutes లో కూడా దీని గురించే ఉంటుంది. అంటే ఇప్పుడు జనాలకు బాగా ఆసక్తి ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కడికి పోలేదు, అంటే చావలేదు జనాలు. అరే నీదయ్యా ఈ ధర్మం, నీ దేశానిది, నీది. ఒకవేళ ఈరోజు ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళ ఆరాధన పద్ధతులు మారి ఉండొచ్చు, కానీ వీళ్ళ పూర్వీకులు వీళ్ళల్లో ఉండే జీన్స్ అవన్నీ కూడా సనాతన ధర్మానికి సంబంధించినవే కదా, అవునా కదా? వీళ్ళ పూర్వీకులు మరి ఎక్కడో పోతాయి ఆ జీన్స్? నిన్న ఒక పాడ్కాస్ట్ చేస్తే దాంట్లో చాలామంది క్రిస్టియన్స్ కామెంట్ చేశారు. ఏమని తెలుసా? సార్ ఇన్ని సంవత్సరాలు మాకు ద సిస్టమ్ ఆఫ్ గాడ్ ఏందో తెలియదు సార్, హిందూ సిస్టమ్ ఆఫ్ గాడ్ ఏందో తెలియదు సార్ అని. నువ్వు ఒక్కటే షరత్,
చెబితే వినడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. వాళ్ళు కోరుకున్నది నువ్వు ఇవ్వగలిగితే, నీకు నువ్వు చెప్పాలనుకున్నది వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళకు నువ్వు ఇవ్వగలిగితే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. అయితే నాకు ఒక చిన్న డౌట్ సార్, ఎప్పటి నుంచో ఇప్పుడు స్వామీజీలు చాలామంది ఉంటారనమాట, అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నట్టు, కాపాడుతున్నట్టు, సొసైటీకి బిల్డప్ ఇస్తున్నారని అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నట్టు, అంటే ఇలాంటి దాడులు కానీ ఏదన్నా కమెంట్లు కానీ చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఓపెన్గా వచ్చి రియాక్ట్ అవ్వడం కానీ, మేమున్నాము అనే ఆ భావన ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని? అందరినీ ఒకే గాట కట్టడానికి లేదు శరత్. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సాధు సంతుల సమాజం ఏదైతే ఉందో చాలా పెద్ద సమాజం, చాలా విస్తృతమైన సమాజం. అందరూ నువ్వు అన్నట్టు వాళ్ళు ముందుకు రావడం లేదని అనుకోబాక. నీకు 2014లో మొదటిసారి మోడీ వచ్చాడు. ప్రభుత్వం ఎట్లా మారింది అనుకుంటున్నావు చెప్పు నాకు. ఎప్పుడైనా ఆలోచించావా ఈ యాంగిల్ని? సాధు సంతులందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ముందు దేశంలో ఉండే పరిపాలన మారితే తప్ప ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థ మారదు అనేటటువంటి ఉద్దేశంతో మోడీని తీసుకొని వచ్చారు. మోడీకి సపోర్ట్ చేశారు. మరి ఎందుకు చేశారంటావు? ఇది డైరెక్ట్ ఫైట్ చేయక్కర్లేదయ్యా, వాళ్ళు డైరెక్ట్ ఫైట్ చేయక్కర్లా. ప్రజల్ని ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఒక గొడవ జరుగుతుంది, ఏదైనా ఒక గొడవ జరుగుతుంది, స్వామీజీ కర్ర తీసుకొని పోతాడా? ఎస్, చాలామంది నువ్వు చెప్పినట్టు వాళ్ళ స్వార్థం కోసం అనేక వేషాలు వేస్తూ ఉంటారు. అట్లాంటి స్వాములు ఉన్నారు, నేను వాళ్ళని లేరని చెప్పట్లే. కానీ అట్లని సాధు సమాజాన్ని అంతా ఒక గాట కట్టేయడానికి లేదు. ఈనాటికి ఈ దేశంలో ఈ జాతిని ఉత్తేజపరుస్తూ నీ ధర్మం ఇదని చెబుతున్నటువంటి వ్యవస్థ అది సాధు వ్యవస్థ. సాధు వ్యవస్థను ఎప్పుడు మనం తక్కువ చేయకూడదు, శిరస్సు వచ్చి నమస్కరించాల్సిన, ఎందుకంటే అన్నింటినీ వదులుకొని వాళ్ళు సమాజం కోసం పనిచేస్తారు. ఎస్, నువ్వు చెప్పిన మఠాలు ఇవన్నీ ఉన్నాయి, అవి చేయాల్సినంత చేయకపోవచ్చు, దాంట్లో మనమేమీ సందేహపడాల్సిన పని లేదు. అట్లని అందరూ అట్లా ఉన్నారనుకోబాక. నిన్నటికి నిన్న మన యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని కోర్టు తప్పుపట్టింది. తప్పుపట్టలేదు, కోర్టు కూడా తప్పుపట్టలేదు. ఇది పోలీసుల వ్యవహారం కాదు, ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్ వ్యవహారం అని చెప్పింది. రేపు 26వ తారీఖు దాని మీద విచారణ, హీరింగ్ ఉంది. ఈ సమయంలో ఒక అఖాడా అంటే సాధువుల ఇది ఒక నిర్ణయాన్ని ఇచ్చేసింది. హిందువుల రైట్స్ని కాలరాయబాకండి. జునా అఖాడా దాని మీద స్పందించింది. దీనివల్ల ఏమవుతుంది చెప్పు నాకు. ఇప్పుడు అక్కడ వాళ్ళు యాక్చువల్గా ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మన రాజ్యాంగంలోనే ఉంది ఉన్నదాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయమన్నాడు. దాంట్లో తప్పేంటి? ఆ విషయం రేపు సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు పరిస్థితులు చూస్తుంటే ఎట్లా తీర్పిస్తుందో ఎవరికి అర్థం కావడంలా. కాబట్టి ఇప్పుడు మరి సాధు సంతులు కల్పించుకున్నారా లేదా? జునా అఖాడా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు. వాళ్ళు ఏం అజ్జయ్ అని ఏం చెప్పలా వాళ్ళు. సో స్పందించడం లేదనుకోబాక, రియాక్షన్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల కనిపించని రియాక్షన్ ఉంటుంది. వాళ్ళు స్వయంగా దిగి ప్రజల్ని ఉద్బోధన చేస్తూ వెళ్ళారనుకో, మీరు వీళ్ళనే సమర్థించండి అని ఒక మాట అన్నారనుకో చాలు. కాబట్టి వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. నేను మళ్ళా చెప్తున్నా, వాళ్ళ అటువంటి వాళ్ళు లేరు అని చెప్పడంలా నేను. అటువంటి వాళ్ళు కూడా దేశ ప్రయోజనాల కోసం పాటుపడితే, జాతి ప్రయోజనాల కోసం వాళ్ళు కూడా నడుం గడితే చాలా మంచిది. స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా
జాతి ప్రయోజనాలు ఎప్పుడు కూడా స్వార్థ ప్రయోజనం కంటే జాతి ప్రయోజనం ముఖ్యం. కాబట్టి మనం ఆ సాధువులు వాళ్ళని గౌరవిద్దాం. అండ్ ఇంతకు ముందు అంటే మీకు మీ తరాల కన్నా ముందు ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరు చెప్తూ వచ్చేవాళ్ళు హిందూ ధర్మం గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ. ఇప్పుడు నాకు మీలాంటి వాళ్ళ పెద్దలు వాళ్ళు చెప్తుంటారు. తర్వాత జనరేషన్ వాళ్ళకి, తర్వాత వచ్చే తరాల వాళ్ళకి ఎవరున్నారు చెప్పేవాళ్ళు? ఎందుకు లేరయ్యా, ఎందుకు లేరు? అట్లా చెప్పకు. నేను ఒక చిన్న విషయం చెప్తాను నేను శరత్. ఇప్పుడు మా తరం అప్పుడు మాకు సినిమా వచ్చింది, సినిమాలు ఉన్నాయి. సినిమాలకు డబ్బులు ఖర్చు పెట్టి మేము సినిమాలు చూడాలా. డబ్బులు పెట్టి సినిమాలు చూడలేనప్పుడు మాకు ఇవన్నీ బుర్రకథలు, హరికథలు, అనేక రకాల ఆర్ట్ ఫామ్స్ ఉండేవి. వాటి ద్వారా మాకు విషయాలు తెలిసేవి. మేము వెళ్ళేవాళ్ళం వాటికి. వాళ్ళు అన్ని విషయాలు. అండ్ ఇంట్లో కూడా ఎక్కువ సమయం. ఈరోజు మీడియా చాలా విస్తృతంగా వెళ్ళింది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఎక్కడ అంటే ఇంతకుముందు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఇది హరికథ చెప్పేవాళ్ళు కానీ, పుర్రకథ చెప్పేవాళ్ళు కానీ, లేదా ఇంకొక ఆర్ట్ ఫామ్ కానీ అవన్నీ చూసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ కల్చర్ మీద, దీని మీద చాలా విపరీతమైన. ఈరోజు నీ సోషల్ మీడియా వచ్చింది. ఎందుకయ్యా టీవీలు వచ్చినాయి? సోషల్ మీడియా రాకముందు టీవీలు ఉన్నాయి మనకి. టీవీల్లో ఎంత మాత్రం మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి చెప్పు నాకు. అంటే వినోదాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అనిపించింది. వినోదం గురించి. వినోదం ఉండాలి, వినోదం లేకుండా ఉండకూడదు. వినోదం ఉండాలి, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలి. ఈ రెండు మనం చేయగలిగితే అది సమాజానికి మనం మేలు చేసినట్టు అవుద్ది. ప్లస్ ఇప్పుడు ఈ ఛానల్ ఉంది, ఈ ఛానల్ విజ్ఞానంతో పాటు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించింది అనుకో, ప్రజలు అందుకోరా? తప్పకుండా తీసుకుంటారు. తీసుకుంటారా, తీసుకోరా? నేను నీకు ఒక చిన్న ఉదాహరణ, అంటే అఫ్కోర్స్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఇది. నేను చెప్పాను కదా, ఒక 4 days బ్యాక్ నేను ఒక పాడ్కాస్ట్ ఇచ్చా. ఈ 4 daysలో 10 lakhs చూశారు. అండ్ కామెంట్స్ 2500 మంది కామెంట్స్ పెట్టారు. అంటే దాని అర్థం ఏమిటి? ప్రజల్లో తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఉంది. చెప్పేటటువంటి వాళ్ళను మీరు ఎతకాలి. ఎతికి తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పించండి. వినేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మనం కానీ చెప్పేదానికి సిద్ధపడే. ఇప్పుడు ఈ దేశానికి కానీ దేనికైనా సరే ఇద్దరి వల్ల చాలా ప్రమాదం. ఒకడు చాలా అంటే హీఈస్ అ వెరీ పయస్ మ్యాన్ అండ్ తెలివిగలవాడు, చాలా నిస్వార్థపరుడు, అన్నీ. వాడిని తీసుకొని వచ్చి సీట్లో కూర్చోబెడితే వాడిని ఇసిగిచ్చి తిట్టి ఇచ్చేస్తే చీది నాకెందుకు ఇది అని చెప్పి వెళ్ళిపోతాడు, ఉండడు. కానీ స్వార్థపరుడు దానికోసమే ఎదురు చూస్తుంటాడు, వాడు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. కాబట్టి నువ్వు తెచ్చేటటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీకే ఉంటుంది. నేను ఇవన్నీ మాట్లాడాను, వెళ్ళిపోయా. అఫ్కోర్స్ నాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి, అటాక్స్ జరుగుతుంటాయి. ఇట్స్ క్వైట్ కామన్ ఫినామినా. పోలీస్ స్టేషన్లకు పోయి కూడా కూర్చుంటాం, అవసరమైతే ఎంత దూరం అయినా వెళ్తాం. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఒక సామాన్యుడు అద్భుతమైనటువంటి తెలివిగలవాడు ఎర్రవలతో నాకెందుకు అని చెప్పి గమ్ముగా ఇంట్లో కూర్చున్నాడు అనుకో, ఎవరికి నష్టం? సమాజం నష్టపోద్ది. వాడిని బయటకు తీసుకొని వచ్చి వాడికి కావలసినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే నువ్వు నీ ఇది నిలబడుద్ది, ప్రజలకు కూడా కావలసిన ఇన్ఫర్మేషన్ చేరుద్ది. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోయా, కువా ప్యాసకే పాస్ నహీ జాతా అని ఒక హిందీ సామెత. దాహమైనోడి దగ్గరికి బాయి పోదు, బావి దగ్గరికి దాహమైనోడు పోవాలా. అవునా కదా? బావి దగ్గరికి దాహమైనోడు పోవాలా, చేదుకోవాలా, తాగాల. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతివాడు ఏం కోరుకుంటున్నాడంటే నాకు దాహం ఉంది
కానీ బాయ్ నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. ఎవరిని ఇస్తే అది కూడా చాలు తప్పే, అనుకుంటున్నారు. అది కూడా తప్పే. ప్రయత్నం చేయాలా. ఇప్పుడు నేటి యువత చెప్తే వినడానికి సిద్ధంగా ఉంది, పరిశోధన చేయడానికి సిద్ధంగా ఉంది, తమ జాతి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉంది. యువతను ఎప్పుడూ తప్పు పట్టనే వద్దు. నువ్వు ఏది ఇస్తే వాళ్ళు అది తీసుకుంటారు. నువ్వు వినోదం పేరుతో అడ్డమైన చెత్త ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు. కానీ నీ జాతిని నువ్వు చెడిపిన వాడివి అవుతావు. అదే వినోదము విజ్ఞానము కలిపి ఇవ్వు, అది కూడా తీసుకుంటారు. దానివల్ల నీ జాతి బాగుపడుద్ది. ఏది ఇవ్వాలి వాళ్ళకి అనే విఘ్నత ఇచ్చేవాడికి ఉండాలి.